తన ఎత్తు కారణంగా ఆర్టీసీ బస్సులో కండక్టర్ జాబ్ చేయడానికి ఇబ్బంది పడుతున్న అమీన్ అహ్మద్ అన్సారీ అతని గురించి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. అతనికి ఎవరైనా సరే సహాయం చేయండి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు పెడుతూ ఉన్నారు. నెటిజన్స్ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి అతనికి ఏదైనా ఉద్యోగాన్ని కల్పించండి అని, అందులో కాకుండా వేరే ఏదైనా ఉద్యోగంలో అతన్ని సెటిల్ చేయండి అంటూ కూడా చాలామంది అయితే కోరుతూ ఉన్నారు. చాంద్రాయనగుట్ట షాహీనగర్లో నివాసం ఉంటున్నాడు అహ్మద్ అన్సారీ. మెహదీపట్నం డిపోలో కండక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసే ఆయన తండ్రి అనారోగ్యం కారణంగా 2021లో మరణించారు. తర్వాత కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తి చేసిన అన్సారీకి మెహదీపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్గా ఉద్యోగం వచ్చింది. అయితే అతను బాగా ఎత్తు ఉంటాడు. ఆ కారణంతో డ్యూటీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మెడ, వెన్నునొప్పి, నిద్రలేమితో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. నెల రోజులు ఉద్యోగం చేస్తే 10 రోజులు హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి. అంత ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. తన తండ్రి నుంచి వచ్చిన ఉద్యోగం తాను మానలేకపోతున్నాడు. ఇలా మంచి ఉద్యోగాన్ని ఎందుకు వదులుకోవాలని ఎంత ఇబ్బంది వస్తున్నా సరే ఆ ఉద్యోగాన్నే కంటిన్యూ అవుతున్నాడు. బస్సులో రోజుకి సగటున 5 ట్రిప్పులు 10 గంటల వరకు ప్రయాణిస్తున్నాడు. కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి తీవ్రంగా వెన్నునొప్పి వస్తోంది, మెడనొప్పి వస్తోంది. అతని సమస్య గురించి సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టి తెలియజేశారు. చివరికి అహ్మద్ అన్సారీ సమస్యపై ప్రభుత్వం స్పందించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందని ఈ విషయం, అతడికి ఆర్టీసీలో మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు సూచించామని తెలియజేశారు. త్వరలోనే సజ్జనార్ అహ్మద్ అన్సారీకి వేరే డిపార్ట్మెంట్కు బదిలీ చేస్తారని మంత్రి పొన్నం వెల్లడించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయం తెలియజేయడంతో నెటిజన్లందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అతనికి ఆర్టీసీ డిపార్ట్మెంట్లో వేరే శాఖలో ఏదైనా సరే ఉద్యోగాన్ని కల్పించి అతని లైఫ్ని మరింత సేవ్ చేయాలని కూడా కోరుతూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నో సమస్యలతో అతను ఇబ్బంది పడుతున్నాడని, అనారోగ్య సమస్యలు కూడా మరింత ఎక్కువయ్యాయని, ఖచ్చితంగా అతన్ని ఆదుకోవాలనే విషయాన్ని కూడా నెటిజన్లు కోరారు. తాజాగా ప్రభుత్వం కూడా స్పందించి అతనికి వేరే డిపార్ట్మెంట్లో ఉద్యోగం కల్పించేందుకు కసరత్తులు చేస్తోంది. కొన్ని నెలలుగా అన్సారీకి మరింత మెడనొప్పి అయితే ఎక్కువైంది. అయితే ఉద్యోగాన్ని వదులుకోలేక దాన్నే కంటిన్యూ అవుతున్నాడు. హైదరాబాద్లో పలు హాస్పిటల్ కూడా తిరిగాడు. చివరికి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడంతో నెటిజన్లు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అతను 7 అడుగుల పొడవు ఉండడంతో విధులు నిర్వహించడం సవాల్గా మారిందని కూడా తెలియజేశాడు. బస్సులో రోజుకి సగటున 5 ట్రిప్పుల్లో 10 గంటల వరకు ప్రయాణం చేయవలసి వస్తోందని, మెడనొప్పి, వెన్నునొప్పి బాగా బాధిస్తోందనే విషయాన్ని కూడా అన్సారీ తెలియజేశాడు.